అక్షింతల నోము. దీనికి ఇలా 13 గిన్నెలు అరేంజ్ చేసి పెట్టుకున్నాను నేను. 13 గిన్నెలు. దీంట్లో పెసర్లు, గోధుమలు, శనగలు, నువ్వులు, బియ్యం అన్నీ పావు కేజీ చొప్పున తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దీంట్లో బియ్యం, నువ్వులు, పెసర్లు, శనగలు, గోధుమలు ఇలా అన్నీ తీసుకొని వీటిని మిక్స్ చేసుకొని ఈ 13 గిన్నెలలో అరేంజ్ చేసుకొని ఒక గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిని 13 గిన్నెలలో ఇలా అరేంజ్ చేసుకున్నాను. అరేంజ్ చేసుకొని ఒక గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. ఈ నోము పేరు వచ్చేసి సంతోషానికి పప్పు బెల్లం, సౌభాగ్యానికి పసుపు కుంకుమ. ఇది పుట్టింటి వారికి ఇచ్చే నోమండి. దీంట్లో మనం తీసుకోవాల్సింది శనగపప్పు, బెల్లం అండి, తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్స్, తర్వాత టవల్స్, బ్లౌజ్ పీస్, కుడుకలు, వక్కపొడి ప్యాకెట్ అండి. ఒక గౌరమ్మని పెట్టుకొని ఈ నోము కూడా నోచుకోవాలి. పప్పు బెల్లం నాన్నకి ఇవ్వాలి, పసుపు కుంకుమ అమ్మకి ఇవ్వాలి.